ఈ కథ ఉమా ఇంకా కిసన్ల కథ. వాళ్ళు చాలా పిసినిగొట్టులు. కిరాణా వస్తువులు కొనడానికి 2 కాసులు పోతాయి. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా వంట చేసి తీరాల్సిందేనా? ఖర్చు అవుతుందే. అరే ఉమ్మా పిన్ని, ఈరోజు చిన్నాడికి పుట్టినరోజు, అందుకే ఇంట్లోనే లడ్డూలు చేశాం. ఇదిగోండి. ఏంటి విమలావతి, మేము తనని ఆశీర్వదించామని చెప్పు. ఖచ్చితంగా పిన్ని, చెప్పేస్తాను. ఇదిగోండి, ఈరోజు మనకి భోజనం దొరికింది. అద్భుతం, అద్భుతం, అద్భుతంగా ఉంది. ఎంతటి సువాసన! అరే, నేను ఎంత పని చేశాను! ఇంత రుచికరమైన లడ్డుని చాలా త్వరగా తినేశాను. ఇది నా ఆకలిని పోగొడుతుందనుకుంటే రెట్టింపు చేసిందే. అయినా ఖర్చు చేయకూడదు. మీ ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మీ మూటలో ఉన్న ఆ డబ్బు గుర్తింపు మారిపోతుందేమో చూడండి. కాస్త అదుపు చేసుకోండి. సరే, ఆకలిని కావాలంటే అదుపు చేసుకుందాం. కానీ ఈ లడ్డు సువాసన, ఈ లడ్డు రుచి నాలుక మీద నుండి పోవడం లేదు. సరే, దీని గురించి మర్చిపోవడానికి నిద్రపోదాం. లడ్డు, నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను. నాకు కూడా. ఇదిగోండి డబ్బులు. ఇందులో లడ్డు చేయడానికి కావలసిన వస్తువులు రాశాను. వెళ్ళి తీసుకురండి. మంచిది, నా మనసులో ఉన్న మాటని నువ్వు కనిపెట్టేశావు. నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. ఆహా, ఎంతటి సువాసనో! అరెరెరెరెరే, వాసన అదిరిపోయింది. అత్త, లడ్డూ చేస్తున్నావా? లడ్డూనా? అదేమీ లేదే. నువ్వేం మాట్లాడుతున్నావు? పక్కింటి వాళ్ళు ఏమన్నా చేసుంటారు. ముందు నువ్వు బయలుదేరు. ఉన్నదేమో 2, కానీ లడ్లు 3 ఉన్నాయి. ముందు మనం మనిషికో లడ్డు చొప్పున తినేద్దాం. ఓరి దేవుడా, చాలా రుచిగా ఉంది. అయ్యా బాబోయ్! ఇదెలా తీసుకుంటారు? కష్టపడి చేసింది నేను, దీన్ని మీరు తీసుకుంటారా? కానీ లడ్డూలు చేద్దామని చెప్పిన ఆలోచన ఎవరిది? కానీ డబ్బులు తీసిచ్చిందెవరు? అరే, ఎవరు డబ్బులిస్తే ఏంటి? తినబోయేది నేనే. లేదు నేను. లేదు నేనే. నేను. నేనే. అయితే సరే, దీన్ని సగం చేసేద్దాం. అలా అయితే సరే. లేదు లేదు లేదు, కాస్త అటువైపు. ఇందులో నీ భాగమే ఎక్కువగా ఉంది. అరే లేదు లేదు, చిన్నదిగానే ఉంది. ఇది సరిగ్గానే ఉంటుంది. లేదు, మీ వైపు కాస్త పెద్దదిగా ఉంది. ఇటువైపు. లేదు, ఇటువైపు. సగం సగం లడ్డు తినాలనే వాళ్ళ ఆలోచన పనిచేయలేదు. చివరికి ఎలా అయితేనే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకూడదని నిబంధన పెట్టుకున్నారు. అంతేకాదు, ఎవరి నోటమ్మట ముందు మాటొస్తుందో వాళ్ళు నిబంధన ఇంకా లడ్డూ తినడంలో ఓడిపోయినట్టు అర్థం. తను ఖచ్చితంగా ఉండలేదు, కాబట్టి ఈ నిబంధనలో నేనే గెలుస్తాను. ఎంతసేపు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటారు? నేనేదైనా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే నిద్రపోయారు. లేచాను. నా నోటి నుండి ఒక్క మాట కూడా రాకూడదు. మళ్ళీ పడుకుందాం. అది సరే, నేను నిద్రపోతూనే ఉంటాను. నేను నిద్రలేగవను, ఆయనతో మాట్లాడను.
అరే ఏంటి తలుపులు మూసున్నాయి? అత్తయ్యా అత్తయ్యా ఉమా అత్తయ్యా తలుపు తెరవండి. ఎందుకు ఇలా తలుపు కొట్టేస్తున్నావు? ఎక్కడైనా బయటకెళ్ళి ఉంటారు. బయటకెక్కడికైనా వెళ్ళుంటే బయట వైపే గొల్లెం వేసుంటుంది. లోపల నుంచి ఎవరూ ముయ్యరు. లోపల గడేస్తారా? ఇక్కడ ఏమైనా సమస్య జరుగుతోందా? మనల్లో ఒకళ్ళు కూడా 2 రోజులుగా అతన్ని చూడలేదు. మనం ఇప్పుడు తలుపుని బద్దలు కొట్టాలి, కొంచెం పొదుపు చేసి. అరే మన కిషన్ మావయ్య, ఉమా అత్తయ్య వాళ్ళకున్న పిసినారితనం వల్ల ఒక్క రొట్టెని కూడా 2గా విడతీయరు. తలుపులు విరిగిపోతే అప్పుడేం చేస్తారు? అరే ఆలోచించడానికి సమయం లేదు, తలుపుని బద్దలు కొట్టండి, కొంచెం పొదుపు చేసి. ఇప్పుడు ఉన్నది ఒక్క మార్గమే. అరే మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? మావయ్య, అరే మావయ్య, అత్తయ్య, అరే వీళ్ళిద్దరికి అసలు ఏమైంది? లేవట్లేదు, కొంచెం పొదుపు చేసి. అరే మనం అనుమానించినట్టు ఇక్కడ జరగట్లేదే. అరే మనం దేనికోసమైతే భయపడ్డామో అదే జరిగింది, కొంచెం పొదుపు చేసి. మా అత్తయ్య మావయ్య ఇప్పుడు లేరు. లేదు. ఇది ఎలా జరిగిందో తెలియట్లేదే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నిప్పు. అరే ఎవరైనా అత్తయ్యని మావయ్యని కాపాడండి. అరే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఓరి భగవంతుడా. మంటలు మంచం దాకా వ్యాపించాయి. అరే త్వరగా లేచి ఇక్కడి నుంచి పరిగెత్తు. చివరికి నేనే గెలిచాను. కాపాడండి, కాపాడండి. అరే ఇది అత ఆత్మనా? మంటలు. అరే ఇక్కడ భూతం గీతం లాంటివి ఏమీ లేవు. మేమింకా ప్రాణాలతోనే ఉన్నాం. అరే అవును, వీళ్ళు నిజంగానే ప్రాణాలతోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు వెళ్ళి మంటలు ఆర్పండి. అరే మన లడ్డు. అరే ఇది కాలిపోతోందండి. జయదేవ్ ఒక పేద శ్రామికుడు. ఆస్తి అని చెప్పుకోవడానికి అతని దగ్గర ఒక గుర్రం మాత్రమే ఉంది. అతనికి అదంటే చాలా ప్రేమ. ఇంకా అదే అతనికి రాబడికుండే ఒకే ఒక ఆధారం. కానీ కొంచెం డబ్బు కావాల్సొచ్చి అప్పు తీసుకుందామని తన గుర్రాన్ని ఉడంకా దగ్గర తాకట్టు పెట్టాడు. జయదేవ్ రాత్రనగా పగలనక కష్టపడి డబ్బులు కూడబెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎంతో కష్టపడి కావలసినంత డబ్బు చేర్చాడు. అప్పుడు వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా తిన్నగా ఉడంకా దగ్గరికి వెళ్ళాడు, తన ప్రియమైన గుర్రాన్ని విడిపించడానికి. ఇదిగోండి మీ డబ్బులు. నా గుర్రాన్ని తిరిగిచ్చేయండి. అయ్యో ఎక్కడ పోయింది? ఎక్కడ నా ప్రియమైన గుర్రం? నీ గుర్రమా? ఎంతో అందమైన గుర్రం, చాలా బాగుంటుంది. నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ నేను దీన్ని మాత్రమే కాపాడగలిగాను.
కాపాడగలిగితే అంటే అంటే అసలు ఇదేంటి? ఇదే నీ గుర్రం. ఏంటి? ప్రస్తుతానికి తోక మాత్రమే మిగిలింది. శరీరాన్ని ఆ తోడేలు తినేసింది. నన్ను క్షమించు. నేను నీ గుర్రాన్ని కాపాడలేకపోయాను. ఈ తోక, కేవలం ఈ తోక మాత్రమే గుర్రం గుర్తుగా మనకి మిగిలింది. నా గుర్రం. దీన్ని అందరూ అంటారు చెరుకు తినడానికి మనకి కూలి ఎందుకని. అరే, నేను తన గురించి చెప్పడం మర్చిపోయాను. ఇతనే వీరవర. జయదేవ్కి ఎంతో మంచి స్నేహితుడు, పైగా చాలా తెలివైనవాడు. హే మిత్రమా జయదేవ్, నీకేమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నావు? వీర్వరా, నా మిత్రుడా, నేనేం చేయాలో చెప్పు. ఈ విషయం అలాంటి విషయం. నా గుర్రం, నా ప్రియమైన గుర్రం ఇప్పుడు లేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. చివరిగా దాన్ని నేను కళ్ళారా చూడలేకపోయాను. ఏంటి? కానీ ఎలా? ఇది ఇది ఏంటి అసలు? ఇదే నా గుర్రం యొక్క తోక. ఏంటి తోక? మరైతే గుర్రానికి ఏమైంది? తోడేలు తినేసిందట. ఈ తోకని వదిలేసింది. ఉడన్కా ఎంతో ప్రయత్నించాడట. అతని వల్ల గుర్రాన్ని కాపాడుకోలేకపోయాడట. ఆ పిసినారి ఉడన్కానా? ఆ, నా గుర్రం వాడి దగ్గర తాకట్టు పెట్టాను. నాకిప్పుడు చాలా బాధగా ఉంది. నేను ఎందుకని గుర్రాన్ని తాకట్టు పెట్టాలి? ఉడన్కా దగ్గర? మరైతే తోడేలెందుకు మిగిల్చినట్టు? ఏదో మతలబుంది. వినడానికే చాలా బాధగా ఉంది మిత్రమా. కానీ నువ్వు దేనికి భయపడకు. నేను నీ గుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి తెస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఇంకా ఈ తోకని నాకివ్వు, నేను చూసుకుంటాను. తోక? కానీ ఎందుకు? నా గుర్రం గుర్తింపుగా ఇది ఒక్కటి మాత్రమే ఉంది. నన్ను నమ్ము మిత్రమా. ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు మిత్రమా. కానీ నీ మీద, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నేను జయదేవికి మాటిచ్చాను, కానీ గుర్రాన్ని ఎలా కనిపెట్టడం? ఎవరిది ఎవరది? ఉడన్కా? పిశాచి పేరు చెప్పానే లేదు, పిశాచే వచ్చేసింది. ఉడన్కా? అవును, ఇది జయదేవ్ గుర్రం కదా. అయితే నా అనుమానం నిజమైంది. ఈసారి వీడు అత్యాశ వల్ల తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. హా, ఇదే సరైన ఆలోచన. బయటికి రా, బయటికి రమ్మని చెప్తున్నానా? త్వరగా నిధిని తీసుకుని బయటికి రమ్మంటున్నానా? రా. నిదా ఏం చెప్పావు నువ్వు? నిదన్నా చెప్పావు? లేదు లేదు, నేను అలా ఏమీ అనలేదు. లేదు లేదు, అబద్ధం. నేను విన్నాను. నువ్వు ఇందాక చెప్పావు కదా, ఈ ఉడన్కా ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ మోసపోడు. కొంచెం కొంచెంగా పొదుపు చేసి అందులో నుంచి నువ్వేం తీస్తున్నావో. మీరు చాలా తెలివైన వారు, అందుకనే ఈ విషయాన్ని మీకు చెప్పి తీరాలి. నా మాయపు గుర్రం ఈ గోతిలో ఇరుక్కుపోయింది. కానీ దీని పొగను చూసారా? ఎంత లాగినా గానీ బయటికి రావడం లేదు. మాయపు గుర్రమా? ఎక్కడైనా మాయపు గుర్రం అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. ఇలా చూడండి, దాని తోక ఇదే. ఈ గుర్రానికి ఒక ప్రతిభ ఉంది. నిధి ఎక్కడున్నా దాన్ని వాసనతో పసిగడుతుంది. ఈ గోతిలో ఏదో పెద్ద నిధి ఉంది అనుకుంటాను. అందుకని ఇది లోపలికి దూరింది. దీన్ని త్వరగా బయటికి తీయాలనుకుంటున్నాను. ఆ నిధి కనుక నా చేతికి దక్కిందంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి. సంతోషంగా ఉంటాను. ఏంటి నిదా? అయ్య బాబోయ్, ఎన్ని బంగారు నాణాలు! అన్నయ్య, అన్నయ్య, అయ్యో అన్నయ్య. అన్నయ్య, మీ దగ్గర ఏదైనా సంచి ఉందా?
అది సంచి ఉంది గాని ఆ సంచికి పెద్ద చిల్లుంది. అది ఎందుకు పనికిరాదు. కాకపోతే నా దగ్గర ఒక గుర్రం ఉంది. ఇది వేగంగా పరిగెత్తుతుంది. కావాలంటే నా గుర్రం మీద ఎక్కి నీ గ్రామానికి వెళ్ళి సంచిని తీసుకురావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడే ఈ నిధిని అంటే ఆ తోకని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో అలాగా, అయితే ఇటు రండి, ఈ తోకని పట్టుకోండి. వీర్వర వెంటనే ఉడంక గుర్రాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉడంక అతన్ని చూసి నవ్వాడు. గొప్ప తెలివి ఉందనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ నిధి నాకే సొంతం, ఈ గుర్రం కూడా నాకే సొంతం. ఏంటిది? ఆ గుర్రం ఎక్కడా? అసలు నిధి ఎక్కడుంది? ఇది అదే తోక. నేనిచ్చింది నాకే ఇచ్చి నన్ను మోసం చేశాడు. నన్ను మోసపోయాను. అక్కడ వీర్వర గుర్రాన్ని నడుపుతూ తిన్నగా జయదేవి దగ్గరికి వెళతాడు. నా గుర్రం, నా ప్రియమైన గుర్రం. ఇక మీద నిన్ను వదిలేసి నేను ఎప్పుడూ వెళ్ళను. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. నువ్వు మాత్రం లేకుంటే నేను ఏమైండేవాణ్ణి. నువ్వే నా నిజమైన మిత్రుడివి. అన్ని సమస్యలకి సమాధానం నీ దగ్గర ఉంది. దయచేసి అలా అనుకో మిత్రమా. నాకు పొగడ్తలు అస్సలు నచ్చవు. అది నా బాధ్యత. నీ గుర్రాన్ని ఇక జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను దీన్ని తీసుకెళ్తాను. నా పంచకర్ర కొంచెం కొంచెం పొదుపు చేసి ఇక్కడే కదా ఆడుతుందని ఆరేశాను. నేను ఇక్కడే నీ పంచ ఆరుతుంది కదా అని ఆరబెట్టి పైన రాయి పెట్టాను. గాలికి ఎగిరిల్లిందనుకుంటాను. విజయనగరానికి చెందిన మురళి, ప్రకాష్ ఇంకా సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద సమస్యని కూడా ఇట్టే తీర్చేస్తారు. నువ్వు చెప్పినట్టు పంచి గాల్లో ఎగిరిపోయిందంటే అది పైన పెట్టిన రాయి కింద పడుంటుందే. గాలిలో పంచె ఇలా ఎగిరింది, రాయితో పాటు ఎగిరింది. ఇప్పుడు అర్థమైందా? అయితే దీనికి అర్థం ఏంటంటే ఎవరో దీన్ని కావాలనే పంచెని తీసుకెళ్లారు. అరే అది పంచ, నిధి కాదు కదా. అలాంటిది దాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఏంటి మీరు? కేశవన్నయ్య, దీన్ని తీసుకుని ఎవరో కూడా పారిపోతూ ఉన్నాడు. పరిగెత్తేటప్పుడు దీంట్లోనే ఇరుక్కుని కింద పడిపోయాడు. ఇది నా పంచ. అయినా మీరందరూ తెలివైన వాళ్ళు అనుకోకండి. ఇక్కడ ఎవరు నేను చెప్పేది అస్సలు నమ్మట్లేదు. పర్వాలేదు, వదిలే. ఏదో ఒక రోజు ఇటువంటి సమస్యని పరిష్కరిస్తాం. అప్పుడు మనం తెలివైన వాళ్ళమని నమ్ముతారు. ఇది ఎలాంటి గుర్తు? ఇదిగోండి, ఇటువైపు ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? ఇప్పుడే చెబుతున్నా. ఏంటండి మాతో ఆడుకుంటున్నారా? నా సమయాన్ని ఎవరైనా వృధా చేస్తే వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? దళపతి గారు, ఏదైనా నిజం తెలిసిందా? ఈ గుర్తులను బట్టి చూస్తుంటే ఇప్పుడే ఇటువైపుగా ఒక ఒంటె వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒంటి మీద ఒక ఆవిడ, ఒక బిడ్డ కూర్చొని ఉండాలి. దళపతి గారు, వీళ్ళకెలా తెలిసింది? అది కూడా ఒక తల్లి కూతురు ఒంటి మీద వెళ్లారని. ఒకవేళ వీళ్ళ మిత్రులు ఎవరైనా నా పెళ్ళాం బిడ్డల్ని తీసుకెళ్లిపోయింటారేమో. వీళ్ళని పట్టుకోండి.
మురళి, సురేష్ ఇంకా ప్రకాష్లను సేనాధిపతి విజయసేతు దొంగల స్నేహితులనుకొని వాళ్లను ఖైదు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్లి విద్యాధర్ మహారాజు ముందు నిలబెడతాడు. అలాగా? అయితే నువ్వు ఈయన భార్య పిల్లలు ఎవరిని చూడలేదు? లేదు మహారాజా, మేము సేనాధిపతి దగ్గర ఏం చెప్పామంటే అది గాలి వాసన బట్టి చెప్పాం. భూమిలో ఉండే గుర్తులను బట్టి ఆ తర్వాత దూరం చూపుతో చూసి మరే చెప్పాము. అలాగా? అయితే మీరు అంత తెలివిగలవారా? అవునయ్యా. మేము ఊరికే ప్రయత్నిస్తూ ఉన్నాం మహారాజా. మహారాజా ఇది చాలా ఆశ్చర్యపడిపోవలసినటువంటి విషయం. ఇప్పుడు మీరు ఉత్తర్వులిచ్చారంటే మనం ఎందుకు ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెట్టకూడదు? ఆలోచించండి మహారాజా. ఖచ్చితంగా అనుమతిస్తున్నా. ధన్యవాదాలు మహారాజా. చూడండి, మా వీరులు మీ దగ్గరికి ఒక పెద్ద పెట్టెని తీసుకునొచ్చి పెడతారు. ఆ పెట్టెని మీరు తెరిచి చూడకుండానే అందులో ఏముందో ఖచ్చితంగా కనుక్కొని మీ ముగ్గురు మాకు తెలియజేయాలి. అదెలా చెప్తామండి? ఒకవేళ వాళ్ళు వాళ్ళ మాటలోనే ఇరుక్కుంటారేమో. మాట్లాడకండి, చెప్పండి. దీనికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాం. దక్షిణ దిక్కున ఉన్నారు చూడండి సైనికులు. వాళ్ళకి చెప్పి ఆ పెట్టెని త్వరగా తీసుకురమ్మనండి. ఇప్పుడు చెప్పండి, ఆ పెట్టె లోపల అసలు ఏముందో అని. దీని లోపల ఏదో గుండ్రటి వస్తువు ఉంది. ఆ గుండ్రటి వస్తువు దానిమ్మ పండు. దానిమ్మకాయ. పండ. ఏమంటున్నారు వీళ్ళు? మహారాజా, ఈ పెట్టె లోపల దానిమ్మ పండే ఉంది. ఇంకా పచ్చిగా ఉంది. మహారాజా అయినా ఇది ఎలా సాధ్యం? విషయం ఏంటి సారంగా? నిజంగానే దీని లోపల పచ్చి దానిమ్మ ఉందా? అవును మహారాజా. నేను ఒప్పుకోను. ఈ పెట్టెని వెంటనే తెరవండి. ఆ? ఆ? సాధ్యం కాదు. దీన్ని ఎలా మీరు కనిపెట్టారు? మహారాజా, వీరులు ఈ పెట్టెని తీసుకొచ్చేటప్పుడు ఈ పెట్టెలో ఉండే ఏదో ఒక వస్తువు దొర్లే శబ్దం వినిపించింది. దాని ద్వారా మాకు తెలిసింది ఇందులో ఉన్న వస్తువులు గుండ్రంగా ఉంటాయని. ఆ తర్వాత గుండ్రంగా ఉండే వస్తువు దానిమ్మ పండని ఎలా తెలిసిందంటే నిబంధన పెట్టిన మన మంత్రి గారు దక్షిణ దిక్కులో పెట్టెన పట్టుకున్న సైనికుల్ని లోపలికి పిలిచారు. ఇంకా అదే దక్షిణ దిక్కునే మీ దానిమ్మ తోట కూడా ఉంది. ఇంకా వీరుల చెప్పుల్లో మట్టి, దానిమ్మ చెట్టు ఆకులు చూసాం. దాని ద్వారా మేము అర్థం చేసుకున్నాం. ఇందులో ఉన్న గుండ్రమైన వస్తువు దానిమ్మ పండని. మీరు చెప్పింది సరైనదేనని ఒప్పుకుంటున్నాం అనుకోండి. కానీ దానిమ్మ పచ్చ రంగులో ఉందని మీకెలా తెలుసు? ఒకవేళ ఏదైనా భూతం మీలోకి ప్రవేశించి తిని లేదా వాసన పసిగొట్టి చెప్పిందా ఏంటి? చెప్పండి, బాగా ఇరుక్కుపోయారా? మంత్రి గారు, మీరిలాంటి ప్రశ్న అడుగుతారని మేము అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ప్రతి పండు పండడానికి ఒక కాలం ఉంటుంది. తర్వాత అందరికీ తెలుసు దానిమ్మకాయలు ఈ సమయంలో పండవని. దానిమ్మ పండు పండలేదంటే అవి పచ్చిగానే ఉంటాయి కదా మహారాజా. ఆ, ఇప్పుడు నేను నమ్ముతున్నాను. మీ ముగ్గురులో ఉండే ఆ జ్ఞానము నన్ను ఆశ్చర్యపరిచింది. క్షమించండి మహారాజా, దానివల్ల వీళ్ళు దొంగల కారని నిరూపించలేరు. కానీ చూడకుండా వీళ్ళలా తెలుసుకున్నారు అంటే ఈయన భార్య పిల్లలు ఇటువైపే వెళ్లారని, అది కూడా ఒంటి మీద కూర్చుని. మహారాజా, అక్కడ ఉన్న మట్టిలో ఒంటి కాలి అడుగుల్ని చూశాము. ఒక చంటి బిడ్డ కూడా తెలుస్తోంది అది ఒక ఒంటె కాలి గుర్తులని. అది సరే, ఆ ఒంటి కన్ను గుడ్డిదని మీరు ఎలా చెప్పగలిగారు? ఒకవేళ అదే వచ్చి మీతో చెప్పిందా ఏంటి? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అటువైపు వెళ్ళిన ఒంటె ఒకవైపే గడ్డి తిని వెళ్ళిపోయింది. ఎందుకంటే మరోవైపు పచ్చగడ్డి చాలా ఎక్కువగా ఉంది.
తర్వాత మీరు ఇది కూడా అడగొచ్చు, ఆ అమ్మ కొడుకు ఆ ఒంటి మీదే వెళ్ళారని మీకెలా తెలుసు? ఎందుకంటే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ బిడ్డ కాలి అడుగులు ఏమై ఉంటాయంటే కొద్ది దూరం ఆ ఒంటె కాలి ముద్రలతో పాటు కలిసి వచ్చారు. కానీ వాళ్ళు ఒంటె మీద కూర్చున్న తర్వాత తన బిడ్డ కాలి ముద్రలు కనిపించలేదు. అందుకనే వాళ్ళిద్దరూ ఒంటె మీద కూర్చున్నారని అనిపిస్తోంది. వీళ్ళు చెప్పేది నిజం మహారాజా. ఇదిగో ఈయన భార్య ఇంకా పిల్లలు ఒంటి మీద సవారీ చేసి ఇంటికి సమయానికి వెళ్ళి చేరుకున్నారంట. ఏంటి? నేను వెళ్ళొస్తాను మహారాజా. మీరు దయచేసి నన్ను క్షమించండి. అనవసరంగా మీ మీద అబండాలు వేశాను. నేను ఇప్పుడు బయలుదేరతాను. హ, అద్భుతం. మీరు ముగ్గురు చాలా అద్భుతమైన వారు. మీలాంటి అద్భుతమైన వాళ్ళు ఎప్పుడూ నా మనసులోనే నిండి ఉంటారు. ఏమంటారు మంత్రి గారు? అలాగే మహారాజా. తర్వాత వాళ్ళు ముగ్గురు ఈ విధంగా పని చేసి వాళ్ళెంతో బుద్ధిమంతులని మహారాజుకి తెలిసేలా చేస్తారు. ఎంతో దూరం నుంచి జనం ఆ ముగ్గురి జ్ఞానం మీద నమ్మకంతో వాళ్ళని వెతుక్కుంటూ సమస్యలతో వచ్చేవారు. అర్థం చేసుకున్నావమ్మా. వాళ్ళు ముగ్గురు ఒకటిగా కలిసి పని చేయగలరంటే మన వల్ల ఎందుకు కాదు? తర్వాత గేమ్ లో నేను బాల్ పాస్ చేస్తాను. తర్వాత మనం దాన్ని 1 కాదు 2 కాదు 3 గోల్స్ వేసి వాళ్ళని ఓడిస్తాం. 3 ఎందుకు? మనల్ని ఎంతో ప్రేమగా చేసుకునే అమ్మ ఆశీర్వాదం ఉండగా ఎక్స్ట్రా ఇంకో గోల్ వేయాలి కదా. అందుకే మనం 4 గోల్స్ వేసి అవుట్ చేద్దాం. చేతులు ఇవ్వండి. If you like this video, subscribe to our channel Murthy Media.